మొహమాటానికి పోతే కడుపయింది అని ఒక సామెత మీరు వినే ఉంటారు. అలాగే జరిగింది గుజరాత్లోని సూరత్లోని ఓ వ్యక్తికి. ఆడి పేరు మయూర్. ఈ మయూరు తన బంధువుల కంపెనీలో పనిచేస్తున్నాడు కంప్యూటర్ ఆపరేటర్గా. తనకిచ్చిన మాట ప్రకారం నేను వర్క్ చేయలేకపోతే జాబ్ మానేస్తాను, నువ్వు ఇచ్చిన టార్గెట్ నేను రీచ్ అవ్వలేకపోతే జాబ్ మానేస్తాను అని ఒకప్పుడు ముందుగానే మాట ఇచ్చి ఉన్నాడు. అయితే వర్క్ బాగానే చేసుకుంటున్నాడు. కొంతకాలం బాగానే గడిచింది, అంతా బాగానే ఉంది, శాలరీ తీసుకుంటున్నాడు మయూర్. సడన్గా ఏమైంది, ఫోన్ చేశాడు యజమాని తన బంధువుకి ఫోన్ చేసి, నాకు చిన్న యాక్సిడెంట్ జరిగి వేళ్ళు కట్ అయిపోయాయి, నేను పని చేయలేను అని చెప్పాడు. నిజానికి జరిగింది అది కాదు. తన వేళ్ళు తానే నరికేసుకున్నాడు. ఒక చేతి వేళ్ళు తానే నరికేసుకున్నాడు. ఇది నమ్మశక్యంగా లేకున్నా పచ్చి నిజం. నేను ఈ ఉద్యోగం చేయలేను అని బయట వాళ్ళకైతే చెప్పగలను, కానీ మా బంధువులకి నేను ఎలా చెప్పాలి? నేను మాటిచ్చాను ముందే, పని చేయలేకపోతే మానేస్తాను అని. మరి మానేస్తాను, నేను చేయలేను అని చెప్పొచ్చు కదా అంటే నాకు మొహమాటంగా ఉంది, అన్ఈజీగా, ఇన్సల్ట్గా ఉంటుంది. అందుకే వేలు నరికేసుకున్నా. వేలు నరికేసుకొని చిన్న యాక్సిడెంట్లో వేళ్ళు కట్ అయిపోయాయి అని చెప్పాడు ఈ వీరుడు సన్నాసి. ఇదనమాట జరిగిన సంగతి. మొహమాటానికి పోతే కడుపోయింది. ఇప్పుడు ఈ మొహమాటానికి పోయి వేలు నరికేసుకున్నాడు. వేరే ఏ పని చేయలేడు. అది నా ఎక్స్ప్లెనేషన్. కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.